నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ సంక్షేమ పథకాలకు అర్హతే ప్రామాణికం పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో యనమల దివ్య జగ్గంపేటలో జాబ్ మేళాకు సన్నాహాలు బ్రోచర్ను ఆవిష్కరించిన జ్యోతుల అదరగొట్టిన అనకాపల్లి జిల్లా పోలీసులు పదం విడత రికవరీలో 1,20,00,000 విలువైన సెల్ ఫోన్లు రికవరీ కోనసీమలో కదం తొక్కిన జర్నలిస్టులు అమలాపురంలో పాత్రికేయుల ధర్నా ఓం శ్రీ మాత్రే నమః దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీ 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 తలుపులమ్మ అమ్మవారి దేవస్థానం లోవా తుని మండలం శ్రీ తలుపులమ్మ అమ్మవారి ఆషాఢ మాసోత్సవాల ఆహ్వానం జూన్ 26వ తేదీ నుంచి జూలై 26వ తేదీ వరకు నిర్వహించు పూజా కార్యక్రమాలు జూన్ 29వ తేదీ ఆదివారం నాడు వివిధ మట్టి గాజులతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ జూలై 5వ తేదీ స్థిరవారం నాడు అమ్మవారి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా పంచామృత అభిషేకం జూలై 6వ తేదీ ఆదివారం తొలి ఏకాదశి సందర్భంగా లక్ష తులసి పూజ జూలై 10వ తేదీ గురువారం పౌర్ణమి సందర్భంగా చండీ హోమం మరియు ఎర్ర కలువ పుష్పాలతో లలిత సహస్ర హోమం జూలై 13వ తేదీ ఆదివారం నాడు వివిధ కూరగాయలతో అమ్మవారిని శాకాంబరీ దేవిగా అలంకరణ 20వ తేదీ ఆదివారం నాడు బహుళ ఏకాదశి సందర్భంగా అమ్మవారికి బిల్వార్చన మరియు లక్ష కుంకుమార్చన 23వ తేదీ బుధవారం సాయంత్రం 4 గంటలకు ఘట్టాభిషేకం ఆవాహన 24వ తేదీ గురువారం ఉదయం 9:30 నుండి సప్తనది జలాలతో అమ్మవారికి ఘట్టాభిషేకం నిర్వహించబడును పై పూజా కార్యక్రమాల యందు పాల్గొనదలిచిన భక్తులు దేవస్థానం కార్యాలయం నందు సంప్రదించి అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు శ్రీ తలుపులమ్మను దర్శించుకో ఇష్ట కార్యాలను సిద్ధించుకో ఇట్లు ఉప కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి లోవా దేవస్థానం లోవా తుని మండలం సూపర్ 6 పథకాలతో ప్రతి నిరుపేద ఆర్థిక స్వావలంబన సాధిస్తారని ప్రభుత్వ విప్ యనమల దివ్య అన్నారు కాకినాడ జిల్లా తొన్నంగి మండలం కోదాడ పంచాయతీలో సీనియర్ నేత యనమల రాజేష్ తో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను ఇంటింటికి వెళ్లి అందజేసిన ఎమ్మెల్యే ఆర్థిక ఇబ్బందులు తరుముతున్న సంక్షేమ పథకాలను నిర్విఘ్నంగా అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు జాతర పెన్షన్ జాతర వృద్ధులు వికలాంగులు వితంతువులకు ఆర్థిక ఇబ్బందులు ఉండకూడదన్న సంకల్పంతో చంద్రన్న నెల నెల ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు 1వ తేదీన లబ్ధిదారుల ఇంటి తలుపు తట్టి పంపిణీ చేస్తుంది కూటమి ప్రభుత్వం అందుచేతనే 1వ తేదీ వచ్చిందంటే పెన్షన్ల జాతర సందడే కనిపిస్తుంది ఓవైపు వర్షం పడుతున్నా ఇవాళ ప్రభుత్వ విప్ యనమల దివ్య పేదల సాధక బాధలు తెలుసుకునేందుకు తొండంగి మండలం కోదాడ పంచాయతీని సందర్శించారు సీనియర్ నేత యనమల రాజేష్ మండల టీడీపీ అధ్యక్షుడు చొక్కా అప్పారావు ఎంపీపీ ప్రతినిధి ధడాల విజయబాబులతో కలిసి ఎమ్మెల్యే యనమల దివ్య కోదాడలో ఇంటింటికి వెళ్లి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అందజేశారు గృహిణుల సాధక బాధలు అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం మీ అవసరాలను గుర్తించి అందుకు అనుగుణంగా అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేస్తామని భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో బూర్తి సింహాచలం బూర్తి కృష్ణ బూర్తి అప్పారావు నొక్కు వెంకటేష్ జనసేనకు చెందిన బెండపూడి నాయుడు బీజేపీకి చెందిన శివకృష్ణ యనమల బాలగోవిందు పేకేటి సూరిబాబు పేకేటి దారకొండ పేకేటి యతిమాని పేకేటి శ్రీను తదితరులు పాల్గొన్నారు కాకినాడ జిల్లా జగ్గంపేటలో జాబ్ మేళా నిర్వహణకు వికాస సంస్థ సన్నాహాలు చేస్తోంది ఈ నెల 5వ తేదీన గోకవరము రోడ్డు సాయి బాలాజీ ఫంక్షన్ హాల్లో జ్యోతుల ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుద్యోగులకు ఉపాధి కల్పన కోసం ఈ జాబ్ మేళాను నిర్వహిస్తున్నారు ఈ నేపథ్యంలో జాబ్ మేళాకు సంబంధించి బ్రోచర్ను ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆవిష్కరించారు అనంతరం మీడియాతో మాట్లాడిన వికాస పీడీ లక్ష్మణరావు 1350 ఉద్యోగాల భర్తీకి 33 కంపెనీలు ఈ జాబ్ మేళాకు హాజరవుతున్నాయని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు కొత్తం కొండబాబు మారిశెట్టి భద్రం పోతుల మోహన్ రావు కందుల చిట్టిబాబు చదరం చంటిబాబు శీలం వెంకటేశ్వరరావు పాల్గొన్నారు
మనం ఒక మెగా ఈవెంట్ పెట్టాలి జగ్గంపేటలో. చాలా మంది మేము ఎక్కడికి వెళ్ళినా ఏ ఊరు వెళ్ళినా సరే నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు. మమ్మల్ని ప్రతి ఒక్కరు కూడా జాబ్స్ అడుగుతున్నారు. మెగా ఈవెంట్ పెట్టి సుమారుగా జగ్గంపేట కాన్స్టిట్యున్సీలో ఒక 1000 మందికి అయినా సరే ఒక ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. దీంట్లో అన్ని రకాల ఉద్యోగ అవకాశాలు కల్పించాలని నవీన్ సార్ ఎలక్షన్ కంప్లీట్ రిజల్ట్ వచ్చిన మొదటి రోజు నుంచి కూడా చాలా ఆతృతగా జగ్గంపేట కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని సార్ చాలా సార్లు అడిగారు. సార్ మంచి ఈవెంట్ చేద్దాం, ఎందుకంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ డల్గా ఉంది కాబట్టి అన్ని రకాల జాబ్స్ కూడా నేను చెక్ చేస్తున్నాను. ఆ జాబ్ వేకెన్సీస్ అన్ని కూడా మంచిగా తీసుకొచ్చి చేస్తానని చెప్పాను. దానికి ఈ 5వ తారీఖు శనివారం నాడు మంచి వేదిక అయింది. చక్కటి ప్లాట్ఫామ్ కూడా మనకి ఎమ్మెల్యే కల్పిస్తున్నారు. కాబట్టి మీ వద్దగా ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు మీ ఊళ్ళో ప్రతి నిరుద్యోగుల్ని కూడా 5వ తారీఖుని మన ప్రభుత్వ కావాల్సిన తీసుకురావాలి. దీంట్లో 10th క్లాస్ నుంచి బీటెక్ వరకు సుమారుగా అన్ని రకాల వేకెన్సీస్ ఉన్నాయి. సుమారుగా 1200 వేకెన్సీస్ ఉన్నాయి. ఈవెన్ మనకి ఇండియా ఏజెంట్స్ కానీ ఎయిర్పోర్ట్ ఇండియా ఏజెంట్స్ కానీ సాఫ్ట్వేర్ జాబ్స్ ఫార్మా అన్ని రకాల వేకెన్సీస్ కూడా ఉన్నాయి. 10th క్లాస్ నుంచి బీటెక్ చదువుతున్న ప్రతి అభ్యర్థి కూడా ఈ జాబ్ మీద ఎదుగుతూ ఉంది. సుమారుగా 15,000 నుంచి 40,000 వరకు కూడా శాలరీకి అవకాశం ఉంది. కాబట్టి దయచేసి ఎవరిగా సాధ్యంగా జరిగే ఈ మెగా ఈవెంట్ ని మీరందరూ కూడా జయప్రదం చేయాలని కోరుతూ ఆ రోజు ఎక్కువ మెంబర్స్ రావాలని కోరుకుంటూ ఈ సకల అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సెలవుస్తున్నాను. ప్రజలకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేస్తూ సుపరిపాలన అందిస్తుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దాడి రత్నాకర్ అన్నారు. సచివాలయ సిబ్బంది కార్యకర్తలతో కలిసి అనకాపల్లి, ఎర్రవారి వీధి, పిల్లవారి వీధి, నెయ్యల వీధిలో ఇంటింటికి వెళ్లి ఆయన పెన్షన్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో కుప్పిలి జగన్మోహన్, పిల్లా తారకేశు, ఎండపల్లి మోహన్, బ్రహ్మాజీ, ఆడ రవికుమార్, కాండ్రేగుల జగదీష్, బోడి వెంకట్రావు, కోడూరి త్రినాథ్, ఎర్ర హేమంత్, బత్తుల శ్రీను, బాలు, గురూజీ, ఎర్ర సత్యనారాయణ, సంతోష్, ఎక్కల నాగమణి, బుచ్చిరాజు, గణపతి, లోవరాజు తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయి సంవత్సరం పూర్తయినటువంటి సందర్భంలో ఇవాళ సుపరిపాలనలో తొలి అడుగు అంటే ఒక సంవత్సరం పాటు మంచి పారదర్శకమైనటువంటి పరిపాలన, అలాగే మహిళలందరికీ కూడా ఒక సురక్షితమైనటువంటి పాలన, అలాగే పేదరికం వాళ్ళందరికీ కూడా వాళ్ళు ఇంకా అభ్యున్నతికి రావాలి అనేటువంటి ప్రణాళికలతో పనిచేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో భారతదేశంలోనే ఏ రాష్ట్రంలోని ఇవ్వలేనంత ఎక్కువ మొత్తంలో పెన్షన్ 4,000 రూపాయలను చేసినటువంటి ఘనత కేవలం చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి దక్కింది. మరి అటువంటి తరుణంలో ఈ రోజు 1వ తారీఖు అయిన సందర్భంలో ఈ రోజు పట్టణాల్లో గాని పల్లెల్లో గాని ఎవరైతే వయసు మళ్ళిన వారు ఉన్నారో వారందరూ కూడా మంచి వాతావరణంలో వారు ఎవరి మీద ఆధారపడకుండా అంటే వయసు మళ్ళిన వారు వాళ్ళ సొంత ఖర్చులకి చిన్న ఖర్చులకు కూడా తండ్రి కూతురునో కొడుకునో కోడలను అడిగేటువంటి పరిస్థితి రాకూడదనేటువంటి ఉద్దేశంతోనే 4,000 రూపాయలని నేరుగా వారు ఎక్కడైతే ఇంటి దగ్గర ఉంటా ఉన్నారో ఆ ఇంటి దగ్గర నివాసం ఉంటున్నటువంటి ఇంటి దగ్గరికి వెళ్ళి ఇవాళ సచివాలయ సిబ్బంది అట్లాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరం కూడా ఇవాళ ప్రత్యేకంగా ఈ పిల్లవారి వీధి జంక్షన్ లో ఈ ప్రాంతంలో ఇక్కడ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈ అందరూ కూడా ఎవరైతే వయసు మళ్ళిన వారు ఉన్నారో అందరూ కూడా చాలా సంతోషంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నటువంటి పెన్షన్ అందుకొని నెల రోజుల పాటు వాళ్ళు చక్కగా వాళ్ళ జీవనోపాధిని పొందగలుగుతున్నాం అనేటువంటి సంతోషాన్ని వ్యక్తం చేయడం జరిగింది. మరి ఇవే కాకుండా తల్లికి వందనం అనేటువంటి పథకాన్ని కూడా మన ఎంతమంది పిల్లలు చదువుకునేటువంటి పిల్లలు ఉన్నారో అందరూ 1వ తరగతి నుంచి మొదలుకొని ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం చదివేటువంటి పిల్లలందరికీ కూడా ఇంట్లో ఒకరుంటే ఒకరికి, ఇద్దరుంటే ఇద్దరికి, ముగ్గురుంటే ముగ్గురికి, ఆ ముగ్గురు పిల్లలకి కూడా ఏమాత్రం కూడా తారతమ్యం చూపించకుండా వాళ్ళ తల్లుల అకౌంట్. ఆమె ప్రజాపక్షం పేదోడి తలుపు తట్టి సంక్షేమ ఫలాలు అందించాలన్న సంకల్పంతో జననేత్రి యనమల దివ్య జోరువానలో సైతం ఇంటింటికి వెళ్లి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందజేశారు. భవిష్యత్తులో మరిన్ని పథకాలు ప్రజల ముంగిటకు తీసుకొస్తామన్న యనమల దివ్య రాజకీయాలకు అతీతంగా అర్హతే ప్రామాణికంగా పథకాల వడ్డన ఉంటుందన్నారు. సంక్షేమ ఫలాలతో నిరుపేద జీవితాల్లో వెలుగులు నింపాలని కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలు అమలు చేస్తుంది. ప్రతి పథకం అర్హత ఉన్న
పేదోడి ముంగిట నిలవాలన్న సంకల్పం చూపిస్తున్న ప్రభుత్వ విప్ యనమల దివ్య క్షేత్రస్థాయిలో పథకాల అమలు తీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూనే ఉన్నారు. ఇవాళ వర్షం పడుతున్నా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ పరిశీలనకు తేటగుంట పంచాయతీ గవరపేటకు యనమల దివ్య వచ్చారు. పంచాయతీ మాజీ సర్పంచ్ గజ్జి అప్పలరాజు ఆధ్వర్యంలో సీనియర్ నేత యనమల రాజేష్ తో కలిసి ఎమ్మెల్యే యనమల గవరపేటలో ఇంటింటికి వెళ్లి పెన్షన్లు అందజేశారు. ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్తులో మరిన్ని పథకాలు వస్తాయని, రాజకీయాలకు సంబంధం లేకుండా అర్హతే ప్రామాణికంగా నిరుపేదలందరికీ సంక్షేమ ఫలాలు అందజేస్తామన్నారు. సీనియర్ నేత చింతమనేడి అబ్బాయి, గజ్జి రాంబాబు, కొల్లి సత్యనారాయణ, చామంతి సత్యబాబు, పప్పు నవీన్, తమరాణ వరలక్ష్మి, రామకృష్ణ, కాపరపు అబ్బులు, అత్తి అచ్యుతారావు, ములికి సూరిబాబు, గవరపేట నాయకులు ములికి శ్రీను, కటారి శివ, కటారి దుర్గాబాబు, నల్లబ్బాయి, రమణ, ములికి బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. మా గవరపేట ఈరోజు ఇచ్చేసారు కాబట్టి, అలాగే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపకంలో కూడా మేడం గారు పాల్గొన్నారు కావున కృష్ణ గారికి, మేడం గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మా ఊరి సమస్యలు వాటర్, పోలవరం కాలువ వర్క్స్, అలాగే శ్మశానంలో సీటు కోసం మేడం గారు తెలియజేశాం. మేడం గారు కూడా హామీ ఇచ్చారు, చేస్తారని. అలాగే సీసీ రోడ్లు కూడా వేశారు. మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. గౌరవనీయులైన యనమల రామకృష్ణ గారికి, ఎమ్మెల్యే గారైన యనమల దివ్య గారికి గౌరవపడి ఇచ్చేసారు కాబట్టి ధన్యవాదాలు. గత ప్రభుత్వం కన్నా ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక పన్ను బాగా జరిగిన జనమందరూ హర్షించి మళ్ళీ 2029లో మళ్ళీ ఇదే ప్రభుత్వం కావాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. యనమల మన రామకృష్ణ గారికి, ఎమ్మెల్యే దివ్య గారికి పేరు నమస్కారాలు. చాలా అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లాలో గంజాయి అక్రమ రవాణాపై ఎక్సైజ్ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఆకస్మిక తనిఖీలు చేస్తూ స్మగ్లర్ల భరతం పడుతున్నారు. తాజాగా దేవీపట్నం మండలం ఇందుకూరుపేటలో 150 కిలోల గంజాయిని పట్టుకున్నారు. స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ త్రినాథ్, ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ నిర్వహించిన దాడుల్లో ఆటోలో రాజమండ్రికి తరలిస్తున్న 150 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 2 వ్యక్తులను అరెస్ట్ చేశారు. అనకాపల్లి రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో వ్యాయామాలకు ఉపయోగపడే పరికరాలను పట్టణంలోని శారదా కాలనీలో శారదా వెల్ఫేర్ అసోసియేషన్ పార్కులో అమర్చారు. ఈ కార్యక్రమాన్ని శారదానగర్ కాలనీలో నూతనంగా తయారు చేస్తున్న పార్కు నందు కాలనీవాసుల ఆధ్వర్యంలో అమర్చి కాలనీవాసులకు ఉపయోగించే విధంగా రోటరీ అసిస్టెంట్ గవర్నర్ మురళీకృష్ణ కాండ్రేగుల చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శారదా కాలనీ అధ్యక్షులు రాజేష్, సరిపల్లి, కార్యదర్శి సిహెచ్ సూర్యనారాయణ రెడ్డి, కౌన్సిలర్ బొగ్గరపు ఆనందరావు, సభ్యులు కె రాఘవరావు, న్యాయవాది శ్రీనివాస్ పట్నాయక్, రమణమూర్తి, శ్రీనివాస్, కోరుకొండ శివశంకర్ మరియు క్లబ్ తరపున కలంశెట్టి సతీష్, బుద్ధ రమణ జీఈ ప్రాజెక్ట్ చైర్మన్ గా వ్యవహరించారు. కేఎల్ కుమార్, రోటరీ కార్యదర్శి అనిల్ రాజేష్ నాయుడు, సానా త్రినాథ్, ఆనంద్, భగవాన్ అధిక సంఖ్యలో రోటరీ సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య ప్రోత్సాహకులు డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ వెంకటేశ్వరరావు, పీడీజీ విశ్వనాథ్. ఈ ప్రాజెక్టుకు సుమారుగా ₹1,00,000 విలువ చేస్తుందని అన్నారు. పార్క్ ప్లేస్ లో ఈ జిమ్ ఎక్విప్మెంట్ ప్రాజెక్ట్ తో కంప్లీట్ చేస్తున్నాము. దీనికి చాలా గర్వపడుతున్నాము. శారదా కాలనీ వాసులు ఈ ఎక్విప్మెంట్ గురించి మా రోటరీ క్లబ్ వాళ్ళని సంప్రదించగా క్లబ్ తరపు నుంచి గ్రాంట్ దీన్ని వీళ్ళకి సప్లై చేయడం జరిగింది.
తర్వాత ఈ సంవత్సరం రోటరీలో 1 yearలో కూడా మేము దగ్గర ఒక 15 లక్షల రూపాయలతో ప్రాజెక్టులన్నీ చేయడం జరిగిందండి. దాంట్లో మెయిన్ ముఖ్యంగా స్వింగ్ మిషన్స్ లేడీస్కి పంపిణీ చేయడం జరిగింది ఒక 18 నిమిషాల దాకాను. అలాగే ఇంకా ఈ బ్లడ్ డొనేషన్ దగ్గర నుంచి చాలా సర్వీస్ ప్రాజెక్టులు చేయడం జరిగింది. స్కూల్ బెంచెస్ అవి కూడా జీవీఎంసీ టౌన్ గర్ల్స్ స్కూల్లోని జీవీఎంసీ బాయ్స్ స్కూల్లో కూడా బెంచెస్ అవి ఇవ్వడం జరిగిందండి. బెడ్ మ్యాట్రసెస్ ప్రాజెక్టులు కూడా చేశాము. వివిధ రకాలుగా మా రోటరీ నుంచి ప్రజలందరికీ కూడా ఉపయోగపడే సర్వీస్ ప్రాజెక్టులు చాలా చేయడం జరిగింది. ఎక్విప్మెంట్ని రోటరీ క్లబ్ అనకాపల్లి వారు మన ఈ శారదా కాలనీ పార్క్కి వెల్ఫేర్ అసోసియేషన్ వారికి ఇవ్వడం జరిగిందండి. ఈరోజు మా క్లబ్ ఏజీగా అయినటువంటి కె మురళీకృష్ణ గారి చేతులు ఇనాగరేషన్ జరిగింది. ఈ ఎక్విప్మెంట్ అంతా కూడా మనకి వైజాగ్ పాత పీటీసీ సూర్యారావు గారు మిసెస్ శ్యామలా గారు డొనేషన్తో ఈరోజు చేయడం జరిగింది. మరి రావడానికి మాకు అన్ని సహకారం చేసినటువంటి టీడీపీ విశ్వనాథ్ గారికి, అదేవిధంగా జిల్లా సభ్యులకి, అదేవిధంగా అనకాపల్లి రోటరీ క్లబ్ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా పేరు ధన్యవాదాలు తెలుపుతూ ఈ ఎక్విప్మెంట్ని ఈ కాలనీ వాసులందరూ కూడా చక్కగా వాడుకొని మరి భవిష్యత్తులో ఈ పార్క్ ఇంకా అభివృద్ధి చెందాలని మంచి ఎక్విప్మెంట్ మీరు సొంతంగా వేసుకున్న పర్వాలేదు, మాకు ఏమైనా వనరులు కూడినప్పుడు మేము కూడా కొంత ఇవ్వడానికి కూడా సహాయ సహకారం అందిస్తాం. కాబట్టి ఈ రోటరీ క్లబ్కి మరి పేరు వచ్చేలాగా మరి చక్కగా దీన్ని మెయింటైన్ చేయాలని మరి పేరున కాలనీ వాసులందరినీ కూడా పేరున కోరుతూ మరి ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి కాలనీ వాసులకి మా రోటరీ క్లబ్ సభ్యులు అందరికీ. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కలెక్టర్ కార్యాలయం వద్ద మహా టీవీపై దాడిని ఖండిస్తూ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఏపీడబ్ల్యూజే ఆధ్వర్యంలో జర్నలిస్టులు ధర్నా చేశారు. మహా టీవీపై దాడి చేసిన దోషులను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేసిన కోనసీమ జిల్లా ఏపీడబ్ల్యూజే జర్నలిస్టులు పాత్రికేయులకు రక్షణ కల్పించాలంటూ నినాదాలు చేశారు. కలెక్టరేట్ నుంచి జిల్లా ఎస్పీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ కు జిల్లా ఎస్పీ కృష్ణారావుకు వినతి పత్రం అందజేశారు. జిల్లా ఏపీడబ్ల్యూజే అధ్యక్షులు మండేలా బాబీ జర్నలిస్టులు పాల్గొన్నారు. మహా టీవీపై జరిగిన దాడి ఇది పత్రికా స్వేచ్ఛకు గొడ్డలు పెట్టి బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న దాడులు అంటే అది ఓ రకంగా చెప్పాలంటే ఫ్రస్ట్రేషన్తో చేస్తున్నటువంటి దాడులుగా భావించవచ్చు. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి అవినీతి అక్రమాలు కానీ లేదా ఇటువంటి సంఘ వ్యతిరేక చర్యలు పాల్పడుతున్నారు. వాటిని మీడియా బయట తీయడంతో అది తట్టుకోలేక ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. బీఆర్ఎస్ వాళ్ళకి ఇప్పుడు ప్రతిపక్షంలో కూడా సరైనటువంటి ప్రాతినిధ్యం ప్రజల నుంచి లభించట్లేదు. అది గమనించి ఏదోలాగా డైవర్షన్ పాలిటిక్స్ లాగా ఇది చేస్తూ మహా టీవీపై చేసిన దాడి ఇది చాలా దుర్మార్గం. ఈ మీడియాపై రాజకీయ నాయకులు ఏదైనా ఉంటే వాళ్ళకి వ్యతిరేకంగా వార్తలు వస్తే ఓ డిబేట్ కానీ లేదా ప్రెస్ మీట్ కానీ పెట్టి వాళ్ళ యొక్క అభిప్రాయాలని వాళ్ళ యొక్క వివరాన్ని ఇచ్చుకోవచ్చు. ఎన్నో ఉండగా అటువంటి అవకాశాలను వదిలేసి ఇటువంటి దాడులకు పాల్గొనడం ఏపీడబ్ల్యూజే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా శాఖ తీవ్రంగా ఖండిస్తుంది. ఇటువంటి చర్యల పట్ల మా జిల్లా నాయకత్వం ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేయడం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అనకాపల్లి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన 10వ విడత మొబైల్ రికవరీ మేళాలో భాగంగా సుమారు 1.20 కోట్ల విలువైన యాపిల్, శాంసంగ్, వివో, రెడ్మీ తదితర కంపెనీలకు చెందిన 625 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా అందజేశారు. జిల్లాలో ఇప్పటివరకు 5,600 ఫిర్యాదులు నమోదు కాగా గత 9 విడతల్లో 2,711 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేశారు. ఈ 10వ విడతలో కలిపి మొత్తం 3,336 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి యజమానులకు తిరిగి అందజేశారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీలు ఎం దేవప్రసాద్, ఎల్ మోహన్ రావు, సైబర్ సెల్ అండ్ సోషల్ మీడియా ఇన్స్పెక్టర్ బెండి వెంకట్రావు, ఇతర ఇన్స్పెక్టర్లు బాలసూర్యారావు, లక్ష్మణమూర్తి, లక్ష్మి, రమేష్, గఫూర్, ఐటీ కోర్ ఎస్ఏ బి సురేష్ బాబు మరియు ఐటీ కోర్ సిబ్బంది పాల్గొన్నారు.
మీ అందరికీ నేను కంగ్రాచులేషన్స్ అండ్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బికాస్ ఆఫ్ యువర్ హార్డ్ వర్క్. ఇప్పుడు 10th phase ఆఫ్ మొబైల్ రికవరీ మేళా పెట్టగలము. ఈరోజు 635 మొబైల్ ఫోన్స్ మీ అందరికీ రిటర్న్ చేయడం జరుగుతూ ఉన్నాయి. మీ అందరి నుంచి ఒకటి రిక్వెస్ట్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, డోంట్ లూజ్ ద మొబైల్ ఫోన్ నెక్స్ట్ టైం. సెకండ్, ఎలా మీరు పోలీస్ మీద నమ్మకం పెట్టి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు, లేకపోతే సిఐఆర్ వెబ్సైట్ మీద లాస్ట్ మొబైల్ ఫోన్ సంబంధించి కంప్లైంట్ రేస్ చేశారు, లేకపోతే లోకల్ పోలీస్ స్టేషన్ దగ్గర వెళ్ళి ఇది కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, అది ఇన్ఫర్మేషన్ మీ ఊరు అందరికీ, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ తెలియజేయండి. సో దట్ దే కెన్ ఆల్సో ట్రస్ట్ ద పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ వీ కెన్ రికవర్ మోర్ సచ్ మొబైల్ ఫోన్స్ ఇన్ ద ఫ్యూచర్. అట్ ద సేమ్ టైం ఇది టెక్నాలజీ బాగా మనం ఇప్పుడు వాడుకుంటున్నాము. బికాస్ ఆఫ్ దాట్ వీఆర్ గెటింగ్ ఆల్ దిస్ సక్సెస్. మీ అందరికీ తెలుసు, యూ మైట్ హ్యావ్ యూస్డ్ సిఐఆర్ పోర్టల్ ఆర్ ఫోన్ నంబర్ ఫర్ రిజిస్టరింగ్ ద కంప్లైంట్. కానీ అట్ ద సేక్ ఆఫ్ రిపిటేషన్ నేను మళ్ళీ చెప్తున్నాను, ఒకటి వెబ్సైట్ ఉంది గివెన్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, CIR.gov.in. అందులో ఎవరికి మొబైల్ ఫోన్ పోతే, ఎనీ థెఫ్ట్, ఎనీ లాస్ట్ మొబైల్ ఫోన్స్, వాళ్ళు డైరెక్ట్లీ ఆ వెబ్సైట్ దగ్గర వెళ్ళి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఈ కంప్లైంట్ రేస్ చేసుకోవచ్చు. మేబీ మనకి 1-2 months పడుతుంది, బట్ వీ విల్ 100% రికవర్ యువర్ మొబైల్ ఫోన్స్ అండ్ గివ్ బ్యాక్ టు యూ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు అనకాపల్లి డిస్ట్రిక్ట్ పోలీసు 10th phase ఆఫ్ మొబైల్ రికవరీ మేళా పెడుతున్నారు. ఈరోజు టోటల్ 625 మొబైల్ ఫోన్స్ విక్టిమ్స్కి రిటర్న్ చేయడం జరుగుతూ ఉన్నాయి. వాళ్ళు సిఐఆర్ పోర్టల్ యూజ్ చేసుకుని డిఫరెంట్ టైమ్స్కి పోలీస్కి కంప్లైంట్ ఇచ్చారు, లేకపోతే వాళ్ళు పోలీస్ స్టేషన్ దగ్గర వెళ్ళి మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. థర్డ్ ఆప్షన్ ఏమంటే వాళ్ళు మన వాట్సాప్ బాట్ యూజ్ చేసుకుని ఒక సెల్ఫ్ జనరేటెడ్ మెసేజ్ ద్వారా మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ 3 రకాలు వాళ్ళు మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద మన ఐటీ కోర్ టీమ్, ఎస్పెషల్లీ మొబైల్ రికవరీ టీమ్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ అడిషనల్ ఎస్పీ క్రైమ్స్, ఇన్స్పెక్టర్ ఐటీ కోర్ వెంకట్రావు అండ్ ఎస్ఐ ఐటీ కోర్ సురేష్ అలాంగ్ విత్ దట్ టీమ్ బాగా హార్డ్ వర్క్ చేసుకుని ఇది ఎంటైర్ 625 మొబైల్ ఫోన్స్ రికవర్ చేయడం జరిగింది. దానికి వాల్యూ అప్రాక్సిమేట్లీ 1.25 crores దాంట్లో మనం ఎస్టిమేట్ చేసుకుంటున్నాము. ఇది 10th phase ఆఫ్ మొబైల్ రికవరీ మన అనకాపల్లి డిస్ట్రిక్ట్లోనే అవుతుంది. ఇప్పుడు వరకు టోటల్ 3,335 మొబైల్ ఫోన్స్ కూడా రికవర్ చేసి పబ్లిక్కి ఇవ్వడం జరిగింది, ఓనర్స్కి ఇవ్వడం జరిగింది. టోటల్ వాల్యూ ఈజ్ అరౌండ్ 5.27 crores. So for this I am really grateful and thankful to the IT core team for their hard work and dedication. And I am thankful to the public that వాళ్ళు కూడా ఎంత అవేర్ అయ్యి మన పోలీస్ మీద నమ్మకం పెట్టి కంప్లైంట్ కూడా ఇస్తున్నారు. Because of that we are able to give such good results. అనకాపల్లి జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది. వైసీపీ సీనియర్ నాయకురాలు అనకాపల్లి 83వ వార్డుకు చెందిన దొడ్డి లక్ష్మి ఆ పార్టీకి రామ్ పలికారు. తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తన నిర్ణయాన్ని ఆమె వెల్లడించారు. నా పేరు లక్ష్మి అండి. నేను అనకాపల్లి 83వ వార్డుకి చెందిన లోకవారి వీధిలో నివసిస్తున్నాను. నేను అనకాపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గత 10 సంవత్సరాలుగా తిరుగుతున్నాను. కార్యకర్తగా పనిచేస్తున్నాను. అమరగారి సమక్షంలో కానీ ఇప్పుడు ఉన్న సమన్వయకర్త భర్త గారి సమక్షంలో కానీ వర్క్ చేశాను. నేను కార్యకర్తగా 10 సంవత్సరాలు కూడా ఎంపీటీ సెలక్షన్ కానీ, జెడ్పీటీ సెలక్షన్ కానీ, కార్పొరేట్ ఎలక్షన్ కానీ అన్ని ఎలక్షన్స్కి కూడా ఎంతో వర్క్ చేసి ప్రతి విషయంలో కూడా జెన్యూన్గా వర్క్ చేసి నా సాయశక్తిలా ప్రయత్నించి నేను నిలబడ్డాను కార్యకర్తగా. నేను ఈ రోజు వరకు కూడా ఎలాంటి పదవులు ఆశించలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో కూడా ప్రతి మహిళకు కూడా మంచి అవకాశాలు ఇచ్చి మంచి స్థాయిలో నిలబెట్టారు ఆడవాళ్ళందరినీ కూడా. ఇప్పుడు ప్రతిపక్షంలో కూడా ప్రతి జిల్లాలో కూడా కార్యకర్తలకి మంచి స్థాయి కల్పించాలని నామినేటెడ్ పోస్టులు తీయడం జరిగింది. అలాగే నాకు అనకాపల్లిలోని పట్టణ మహిళా అధ్యక్షురాలుగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు పదవి ఇచ్చి నాకు
లెటర్ పూర్వకంగా నాకు పంపించారు. అనకాపల్లి నియోజకవర్గానికి పంపించినప్పుడు ఆ లెటర్ నాకు అందిన కొద్ది గంటలకే ఇక్కడున్న నాయకులు వాళ్ళ తాలూకా అనుచరులకి వాళ్ళ తాలూకా మనుషులకి కూడా నా పేరు మార్చి ఇవ్వడం జరిగింది. నా కష్టానికి గుర్తించలేకుండా ఇలా చేసినందుకు నాకు చాలా బాధ అనిపించింది. ప్రతి విషయంలో కూడా ఏంటి ఇలా చేస్తున్నారని. ఎప్పుడు కూడా నాకు ఒక సరైన ఇది లేకపోయినా సరే నేను అమరగారి సమక్షంలో కూడా ఎప్పుడో ఒక రోజు ఆలే గుర్తిస్తారులే అని చెప్పేసి ప్రతి విషయంలో కూడా కష్టపడి తిరిగాను. అది ప్రతి నాయకులకి కూడా తెలుసు. అనకాపల్లి పట్టణంలో అందరికీ కూడా పరిచయస్తురాలనే. నా పేరు దొడ్డి లక్ష్మి, మా భర్త పేరు దొడ్డి గోపి. అతను కూడా జర్నలిజంలో కూడా చారణాలు వర్క్ చేశారు. అతను కూడాను అందరికీ తెలిసిన వ్యక్తిగా, నేను పరిచయస్తులుగా కూడా ప్రతి ఒక్కరికి కూడా అందరూ నన్ను చాలా మెచ్చుకునేవారు కూడాను. మరి నాయకులకి నేనేమో కనిపించలేదు ఎవరికి కూడాను. ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలియాలి, పెద్దవాళ్ళకి తెలియాలి, ఇలా లోకల్లో నాయకులు చేశారని చెప్పేసి నేను మొదట అమరగారు అనకాపల్లి జిల్లాకి ఇన్ఛార్జిగా వచ్చారని తెలిసి నేను అమరగారికి ఫోన్ చేయడం జరిగింది. చేస్తే నేను చెప్తానమ్మా, ఏం తొందరపడకని చెప్పారు. ఈ 2 నెలల వ్యవధిలోని అమరగారితో పాటు ధర్మశ్రీ గారికి కానీ, ముత్యాల నాయుడు గారు కానీ, బొత్స సత్యనారాయణ కానీ, ఈ మధ్యకాలంలో శోభా హైమోత్ గారు వచ్చారు అనకాపల్లి మహిళా విభాగానికి. ఆవిడకి కూడా నేను చెప్పడం జరిగింది. ఎవరూ కూడా నా మాట వినిపించుకోలేదు, నా గురించి పట్టించుకోలేదు, ఏం మాట్లాడలేదు. ఇంక ఇలాంటి నాకంటూ ఒక విలువ గుర్తింపు లేనప్పుడు ఇలాంటి వాళ్ళ దగ్గర నేను చేయలేనని నాకు పార్టీ మీద ఎంతో ఇష్టంతో ఇప్పటి వరకు భరించాను. వీళ్ళ రాజకీయాలకి నాకు మనస్తాపం చెంది నేను పార్టీ నుంచి తప్పుకుంటున్నాను. ఈ రోజుతోని పార్టీ మీద మటుకు ఎప్పటికీ కూడా నాకు ఎప్పుడు గౌరవం ఉంటుంది. కానీ ఈ పార్టీని వీళ్ళ వల్ల నేను ఈ రోజు పార్టీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. వీళ్ళు చేసిన రాజకీయాలు నాకు చాలా బాధ అనిపించింది. ఆ బాధని తట్టుకోలేక నేను వచ్చాను. నేను ఇక పైనుంచి ఏం చేయాలనేది ఎలాగన్నది కూడా నా వెనకాతల మనుషులతో చర్చించుకొని నా వెనకాతల ఎంత బలం ఉందో నిరూపించుకొని నేను వేరే పార్టీలో జాయిన్ అవుతానని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఓం శ్రీ మాత్రే నమః. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీ 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 తలుపులమ్మ అమ్మవారి దేవస్థానం లోవా తుని మండలం శ్రీ తలుపులమ్మ అమ్మవారి ఆషాఢ మాసోత్సవాల ఆహ్వానం జూన్ 26వ తేదీ నుంచి జూలై 26వ తేదీ వరకు నిర్వహించు పూజా కార్యక్రమాలు. జూన్ 29వ తేదీ ఆదివారం నాడు వివిధ మట్టి గాజులతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ. జూలై 5వ తేదీ స్థిరవారం నాడు అమ్మవారి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా పంచామృత అభిషేకం. జూలై 6వ తేదీ ఆదివారం తొలి ఏకాదశి సందర్భంగా లక్ష తులసి పూజ. జూలై 10వ తేదీ గురువారం పౌర్ణమి సందర్భంగా చండీ హోమం మరియు ఎర్ర కలువ పుష్పాలతో లలిత సహస్ర హోమం. జూలై 13వ తేదీ ఆదివారం నాడు వివిధ కూరగాయలతో అమ్మవారిని శాకాంబరీ దేవిగా అలంకరణ. 20వ తేదీ ఆదివారం నాడు బహుళ ఏకాదశి సందర్భంగా అమ్మవారికి బిల్వార్చన మరియు లక్ష కుంకుమార్చన. 23వ తేదీ బుధవారం సాయంత్రం 4 గంటలకు ఘట్టాభిషేకం ఆవాహన. 24వ తేదీ గురువారం ఉదయం 9:30 నుండి సప్తనది జలాలతో అమ్మవారికి ఘట్టాభిషేకం నిర్వహించబడును. పై పూజా కార్యక్రమాల యందు పాల్గొనదలిచిన భక్తులు దేవస్థానం కార్యాలయం నందు సంప్రదించి అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు. శ్రీ తలుపులమ్మను దర్శించుకో, ఇష్ట కార్యాలను సిద్ధించుకో. ఇట్లు ఉప కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి లోవా దేవస్థానం లోవా తుని మండలం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సంక్షేమ పథకాలకు అర్హతే ప్రామాణికం. పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో యనమల దివ్య. జగ్గంపేటలో జాబ్ మేళాకు సన్నాహాలు. బ్రోచర్ను ఆవిష్కరించిన జ్యోతుల. అదరగొట్టిన అనకాపల్లి జిల్లా పోలీసులు. 10వ విడత రికవరీలో 1,20,00,000 విలువైన సెల్ ఫోన్లు రికవరీ. కోనసీమలో కదం తొక్కిన జర్నలిస్టులు. అమలాపురంలో పాత్రికేయుల ధర్నా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వైన్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.